Hello students, 10th class maths chapter 6 exercise 6.2 9th problem. ABCD is a trapezium. So మనం ఒక trapezium ని డ్రా చేసాం. దాంట్లో AB parallel to CD. ఈ AB అనే లైన్ CD అనే లైన్ కి parallel గా ఉంటుంది అని ఇచ్చారు. And its diagonals intersects each other. ఈ రెండు కూడా ఒకదానికొకటి intersects each other అని ఇస్తున్నారు. ఆ పాయింట్ O అని కూడా ఇచ్చారు మనకి. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ O అని కూడా ఇచ్చారు. షో దట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఈ AO బై OB ఈక్వల్ టు CO బై OD అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్స్ ఒకసారి రాసుకున్నా. నేను ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి ఒక లైన్ని డ్రా చేసుకొని దానికి P అని పేరు పెట్టుకున్నా. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది OP అనే లైన్. ఈ లైన్ ఖచ్చితంగా ABకి ప్యారలల్గా ఉంది, CDకి ప్యారలల్గా ఉంది. అది నేను రాసుకున్నా. OP ప్యారలల్ టు AB అండ్ OP ప్యారలల్ టు CD. ఇలా రాసుకున్న తర్వాత బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం అబ్జర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. మీరు ఫిగర్లో జాగ్రత్తగా చూడండి. ABD ఈ ట్రయాంగిల్ ఇక్కడ సపరేట్గా మీకు డ్రా చేసి చూపిస్తున్నా. ఈ ట్రయాంగిల్లో ఉన్న OP అనే లైన్ని కూడా తీసుకున్నా. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం మనకి ఏమవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటే ఈ లైన్ అనేది మిడ్ పాయింట్ మనకి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే AP బై PD ఈక్వల్ టు BO బై OD. OD DO మనం ఎలా అయినా రాసుకోవచ్చు. సో AP by PD ఈక్వల్ టు BO బై OD ఆర్ DO ఏదైనా రాసుకోవచ్చు అండి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నా నేను. సో ఈక్వేషన్ 1 అనుకొని ఇంకొక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం మనం. ఏంటి ఆ ఇంకో ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ACD. ట్రయాంగిల్ ACD. ఈ ట్రయాంగిల్లో కూడా మనకి OP అనే ప్యారలల్ లైన్ ఉంది. ఎక్కడుంది ఆ ట్రయాంగిల్ అంటే ACD. ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం మనం. సో తీసుకుంటే దీనికి కూడా మనకి ఏమవుతుంది, బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. దీనిలో కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఈ ట్రయాంగిల్ ACDలో మనకి ఏమవుతుంది, OP ప్యారలల్ టు CD. సో ఈ OP అనే లైన్ CD అనే లైన్కి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉంటే ఈక్వల్ పార్ట్స్లో కట్ చేస్తుంది కాబట్టి మనకి AP బై PD ఈక్వల్ టు AO బై OC. OC CO ఎలా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈక్వేషన్ 1 and 2 రెండింటిని కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే AP బై PD AP బై PD రెండిట్లోనూ ఈక్వల్గా ఉన్నాయి. LHS ఈక్వల్ అంటే RHS ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది కాబట్టి BO బై OD ఈక్వల్ టు AO బై OC. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం మనం. AO ఇంటూ OD ఈక్వల్ టు OC ఇంటూ BO. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, AO బై BO. కాబట్టి AOని ఇక్కడే ఉంచేసుకుందాం మనం. సో మల్టిప్లికేషన్లో ఉన్న BO ఇటు వస్తే ఆపోజిట్ సైడ్కి డివిజన్లోకి వస్తుంది. అట్ ది సేమ్ టైం OCని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేస్తున్నా. OD మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇది వస్తే డివిజన్లోకి వస్తుంది. మీరు CO అన్నా OC అన్నా ఏదైనా ఒకటే. ఈక్వేషన్లో మీకు CO అని ఇచ్చారు కాబట్టి అదే రాస్తున్నా, CO బై DO. హెన్స్ ప్రూవ్డ్. ఏంటి అంటే మనల్ని ప్రూవ్ చేయమని ఇదే AO బై BO ఈక్వల్ టు CO బై DO. ఇదే ప్రూవ్ చేయమన్నారు. హెన్స్ ఇట్స్ ప్రూవ్డ్. ఇది 9th ప్రాబ్లం. 10th ప్రాబ్లం. ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ABCD ఇంటర్సెక్ట్స్ ఈచ్ అదర్ ఎట్ ఎ పాయింట్ O. సో ఈ రెండు కూడా పాయింట్ O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని ఇచ్చారు మనకి. అలాగే మనం 9th ప్రాబ్లంలో ఏదైతే ప్రూవ్ చేశామో దానిని యూస్ చేసుకొని షో దట్ ABCD ఈజ్ ఎ ట్రెపీజియం అని ప్రూవ్ చేయమంటున్నారు. ట్రెపీజియం అని ప్రూవ్ చేయాలి అంటే
ఏబి ప్యారలల్ టు సిడి అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దీనికి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూజ్ చేసుకుంటాం, కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూజ్ చేసుకుంటాం. సో వాళ్ళు యూజ్ చేసుకోమన్న కండిషన్ని నేను రాసుకున్నాను. ఈ కండిషన్ని మనం క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ప్రాబ్లంలో మనం క్రాస్ మల్టిప్లైనే చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తెప్పించడం కోసం క్రాస్ మల్టిప్లై చేసుకుంటున్నాం దీన్ని. సో ఏఓ ఇంటూ డిఓ ఈక్వల్ టు సిఓ ఇంటూ బిఓ. నాకు ఇప్పుడు ఎలా కావాలి అంటే సిఓని ఇటు తీసుకొద్దాం. ఏఓ బై సిఓ ఈక్వల్ టు బిఓ బై సిఓ బిఓ బై డిఓ. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే నేను ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకున్నా. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ నుంచి సేమ్ ఇందాక ప్రాబ్లం లానే డ్రా చేసుకొని దానికి పి అని పేరు పెట్టుకున్నా. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓపీ ప్యారలల్ టు ఏబి. ఓపీ అనేది ఏపీకి ప్యారలల్గా ఉంది, సిడికి ప్యారలల్గా ఉంది. నేను ఒక ట్రయాంగిల్ని తీసుకొని ఫస్ట్ ఆ కండిషన్ రాసుకుంటున్నాను. ఏంటి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఓపీ ప్యారలల్ టు ఏబి. ఇది ఎలా రాసుకున్నాము అంటే నేను మీకు ట్రయాంగిల్ డ్రా చేసి చూపిస్తా, అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది మీకు. ఇలా ఉంది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఇది డి, ఏ, బి. ఇది ఓ అనే లైన్, పి అనే లైన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓపీ ప్యారలల్ టు ఏబి. ఈ ఓపీ అనే లైన్ ఏబికి ప్యారలల్గా ఉంది. ప్యారలల్గా ఉంది అంటే మనకి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమవుతుంది? డిపి బై పిఏ ఆర్ ఏపీ బై పిడి ఈక్వల్ టు బిఓ బై ఓడి. అంటే ఈక్వల్ రేషియోలో మనకు కట్ చేస్తుంది కాబట్టి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏమవుతుంది అంటే ఏపీ బై పిడి ఈక్వల్ టు బిఓ బై ఓడి ఆర్ డిఓ. మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం మనం. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2ని అబ్జర్వ్ చేయండి. మీరు 1, 2 అబ్జర్వ్ చేసుకుంటే బిఓ బై డిఓ, బిఓ బై డిఓ. సో ఎల్హెచ్ఎస్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 ఏమవుతుంది అంటే ఏపీ బై పిడి ఈక్వల్ టు ఏఓ బై సిఓ. ఇది మనకు వచ్చింది ఈక్వేషన్. అలాగే మనం కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం తీసుకుందాం. ఇక్కడ మీరు ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకోండి. ఏంటి ఆ ట్రయాంగిల్ అంటే, నేను ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ ట్రయాంగిల్, అలాగే మనం తీసుకున్న ఓపీ అనే లైన్. నేను ఏ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను అంటే సిడిఏ. ఈ ట్రయాంగిల్ని డ్రా చేసుకున్నా నేను. ఓపీ అనే లైన్ని కూడా డ్రా చేసుకున్నా. సో ఈ ట్రయాంగిల్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఓపీ అనే లైన్ సిడి అనే లైన్కి ప్యారలల్గా ఉంది. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసిడి, ఈ ఏసిడి అనే ట్రయాంగిల్లో ఓపీ ప్యారలల్ టు సిడి, అవునా అండి? సో ఓపీ ప్యారలల్ టు సిడి. ఓపీ అనే లైన్ సిడి అనే లైన్కి ప్యారలల్గా ఉంది. మనం ఫస్ట్ ఒక కండిషన్ని కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఓపీ ప్యారలల్ టు ఏబి అని వచ్చింది ట్రయాంగిల్ నుంచి. ఇక్కడ ఓపీ ప్యారలల్ టు సిడి. ఒకే లైన్ రెండింటికి మనకి ఈక్వల్ ఉంది అంటే ఆటోమేటిక్గా ఈ 2 కూడా మనకి ప్యారలల్ అవుతాయి. సో ఏబి ప్యారలల్ టు సిడి. ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ రెండింటికి ప్యారలల్ అయినప్పుడు, అంటే ఈ లైన్ అనేది దీనికి ప్యారలల్ అయింది, దీనికి ప్యారలల్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఈ 2 లైన్స్ ప్యారలల్ అవుతాయి అని అర్థం. సో ఏబి ప్యారలల్ టు సిడి. మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నారు? ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం అని ప్రూవ్ చేయమన్నారు. సో ట్రెపీజియం అంటే ఏబి ప్యారలల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి. మనకి అదే వచ్చింది కాబట్టి హెన్స్ ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.